గౌడ సామాజిక వర్గాన్ని దూషిస్తూ వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డిలకు వ్యతిరేకంగా ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ గౌడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బహుజన వర్గాలను కించపరిచేలా తండ్రి కొడుకులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, పోలీసులు వారిని అరెస్టు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. బీసీ సంఘాలందరినీ ఆహ్వానించి ఒక బహుజనుల మీద ఎల్బీనగర్ నియోజకవర్గానికే ఒక మాతృమూర్తి లాగా ఒక పెద్ద వయసు కలిగినటువంటి పోచవేల ఈశ్వరమ్మ యాదవ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, అదేవిధంగా బహుజన కులాల్లో ఒక ప్రధాన కులమైనటువంటి గౌడ కులానికి సంబంధించి వారి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఒక విచిత్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన బహుజనులు అందరూ కూడా అందరి ముక్త కంఠంతో మా యొక్క డిమాండ్ ఏంటంటే జక్కిడి శివచరణ్ రెడ్డిని, వారి తండ్రి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి అధిష్టానం. లేకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బహుజనులందరూ కూడా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారేమో బహుజనులందరూ ఏకం కావాలి, బహుజనులకు మేము ఏదో చేస్తున్నాము, గొప్పగా చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే పార్టీకి సంబంధించినటువంటి యువజన అధ్యక్షుడు వచ్చేసి బహుజన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కటి అగ్ర కులాల అహంకారంతో మాట్లాడే వాళ్ళందరికీ మీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయం అని మేము అనుకున్నాం కానీ ఇప్పటి వరకు, కానీ మొన్న మదియాస్కి గౌడ్ ఓడిపోవడానికి కూడా వీళ్ళే కారణం, జక్కిడి కుటుంబమే కారణం అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ వెంట ఉండి వెన్నుపోటు పొడిచినట్టు విధానం అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీసీలని ఈరోజు యాదవులను అంటావు, గౌడ్స్ అంటావు, ఇష్టం వచ్చినట్టు రికార్డు పెడతా ఉంటావు. మొన్నదానికి 7 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఎవరిని లెక్క చేయకుండా ఒక చిన్న వయసు అయినటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న రాజకీయాల గురించి ఎదగడానికి అవకాశం ఉన్నా నువ్వు ఎదుగుదలని, ఈ అస్తిత్వ కులాలు ఏవైతున్నాయో బీసీలని విమర్శించడం వల్ల నీ ఎదుగుదలని ఆపుకున్నావు. ఎందుకంటే మేము అన్నమో రామచంద్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తూ బీసీలు రిజర్వేషన్ లేకుండా ఇక్కడ మా మదియాజ్ గౌడ్ గారు పోటీ చేస్తే మదియాజ్ గౌడ్ గారికి ప్రత్యక్షంగా సహకరించినట్టు నటిస్తూ వెన్నుపోటు పొడిచినట్టుగా మాకు మీ తతంగం అంతా అర్థమవుతా ఉంది, మీ వైఖరి అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే బీసీలు నడుస్తూ ఉండరు. రెడ్లు, కొద్దిమంది తెగవలసిన రెడ్లు బీసీల పట్ల ఈ వైఖరి అవలంబించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఇంతటితో కాదు, బీసీలని అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో కొద్దిగా రాజకీయంగా మమ్మల్ని అనుస్తున్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో మీ వైఖరిని స్పష్టం చేయకపోవడం అనేటువంటి దుర్మార్గమైంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఈ యొక్క జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా ఈ రోజు మీడియాలో, ఇలా పేపర్ లోపల, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లోపల, ఇలా అన్ని చోట్ల ఈ రోజు ప్రచారం జరుగుతూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు మీనమేసాలు లెక్క పెడతా ఉన్నారు? వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, వెంటనే అతని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత దాదాపు 50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ ఆ యొక్క పార్టీకి పనిచేసినటువంటి ఒక ఈశ్వరమ్మ యాదవ్ తన తల్లి అంటే అతనికి మనవడి వయసు, అతన్ని జక్కిడి శివచరణ్ రెడ్డి అనేది మనవడి వయసులో ఉన్నటువంటి శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు మేము మీడియా ముందు మాట్లాడాలంటే కూడా చాలా సిగ్గుచేటైనటువంటి అంశంగా ఉంది. ఈ రోజు ఒక యువజన విభాగం అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రికి వాళ్ళు ఇవ్వడు,
పిసిసి అధ్యక్షుడికి మాలియారు, ఈ యొక్క దేశాన్ని ప్రధానమంత్రి చేయబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు ఇవ్వకుండా ఈ రోజు ఏకవాక్యంతో వాళ్ళని మాట్లాడుతూ నేనే ఎల్బీ నగర్ కు బేకర్లు, ఇక్కడ నాదే, ఈ ప్రాంతం అంతా నేనే, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి వీలేదని చెప్తాను. అదే విధంగా పార్టీలు మారెత్తినావు, నీకేంది పోస్ట్ అని చెప్తా ఉన్నావు కదా. ఈ రోజు ఈ రాష్ట్రంలో పార్టీ మారిన వాళ్ళు ఎవరున్నారా? ఈ రోజు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి మంత్రి, ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి వ్యక్తులే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యువజన